ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాడు. ఈ రోజంతా కూడా మీరు చేయబడే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే పాపం నుంచి మనము జయం పొందుకునే విధానము. పాపం నుండి జయం పొందుకునే విధానం అనేటువంటి అంశం మీద మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. ప్రియులారా, ఈరోజు చాలామందికి ఒక సమస్య ఉంటుంది. అదేంటంటే నేను ఎలాగన్నా ఈ యొక్క పాపము నుంచి నేను బయటపడాలి అని చెప్పి చాలామంది అనుకుంటారు. కొన్ని మంది చేసే పాపాలు బయట అందరికి కనిపిస్తాయండి. కానీ కొంతమంది చేసే పాపాలు వారి యొక్క హృదయంలో ఉంటాయి, వారికి ఆలోచనలో ఉంటాయి, రహస్యంగా వారి పాపాలు కొనసాగుతూ ఉంటాయి. కానీ వారు పాపం చేయాలి అనేటువంటి ఉద్దేశం వారికి ఉండదు. కానీ వారు ఆ యొక్క ఆలోచనలో శరీరాన్ని జయించలేక వారు పాపంలో కొనసాగుతూ ఉంటారు. ప్రియులరా, కానీ ప్రియులరా, మనకు చాలామందికి మనము పాపంలో నుంచి మనం ఎలా జయం పొందుకోవాలి అనేటువంటి ఆశ మనకు ఉందండి. చాలాసార్లు ఈ రోజుల్లో మనుషులు తమ యొక్క పాపం నుంచి బయటపడడానికి, చెడు క్రియల నుంచి బయటపడడానికి అనేక మార్గాలు వారు వెతుకుతుందని మనం చూస్తున్నాం. ప్రియులరా, అంటే త్రాగుబోతులు అందులో నుంచి బయటపడడానికి చాలా వైద్యాలకి వారు ప్రయత్నం చేసేది మనం చూస్తున్నాం. కానీ ప్రియులరా, మనము పాపాన్ని గెలవాలంటే, మనము పాపాన్ని జయించాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి ఒక సలహాను మనకు పరిశుద్ధ గ్రంథము మనకు ఇచ్చుచున్నది. పిల్లరా, అది ఏంటనే మనం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 11వ వచనం ఇలా సెలవిస్తుంది: నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయములో నేను ఉంచుకుని ఉన్నాను అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా, నా యొక్క హృదయంలో నీ యొక్క వాక్యం ఉంది కాబట్టి నేను పాపము చేయకుండానట్లు ఆ యొక్క వాక్యం నన్ను కాపాడుతుంది. అంటే నేను పాపాన్ని ఎలా గెలిచాను? నేను నా యొక్క హృదయంలో నీ యొక్క వాక్యాన్ని నేను ఉంచుకున్నాను కాబట్టి నేను పాపాన్ని చాలా చాలా తేలికగా నేను గెలవగలిగాను అని ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మనం పాపాన్ని జయించాలంటే మన యొక్క సొంత బలము సరిపోదండి. ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ యొక్క దేవుని యొక్క జీవం గల వాక్యము మన హృదయంలో ఉన్నట్లయితే మనము చాలా ఈజీగా మనము పాపాన్ని జయించగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రు యొక్క క్రియలను మనం ఓడించగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క వాక్యాన్ని ప్రతిరోజు మనము శ్రద్ధతో మనం చదివినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మన హృదయంలోనికి వెళుతుంది. మన హృదయంలో యొక్క వాక్యం ఉన్నప్పుడు మన యొక్క క్రియలు దేవునికి వ్యతిరేకంగా మనము చేయడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. నువ్వు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నావు, నువ్వు దేవునికి విరోధమైనటువంటి కార్యం చేయడానికి నువ్వు ఉద్దేశిస్తున్నావు, జాగ్రత్త, నీ మార్గాన్ని సరిదిద్దుకో అని చెప్పి ఈ వాక్యము మనతో మాట్లాడుతుంది. ఈ వాక్యము మనల్ని ప్రభువులో, దేవునిలో ఇది నిలవజేస్తుంది. ఈ వాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి ప్రియులరా, మన ప్రతి ఒక్క పాపాలని గెలవాలంటే, జయించాలంటే ప్రతిరోజు మనము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం శ్రద్ధతో చదివేవారిగా ఉండాలి. ఈ యొక్క వాక్యాన్ని, దేవునికి ఆ వాక్యాన్ని ధ్యానించేవారు ధన్యులని చెప్పి దేవునికి వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యము మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది. ఈ వాక్యం మనం దేవునికి ఇష్టలుగా మారుస్తుంది. ఈ వాక్యం ద్వారా మనము పాపాన్ని గెలవగలం. కాబట్టి ఈ వాక్యాన్ని ప్రతిరోజు మనం శ్రద్ధతో చదువుదాము. ఈ వాక్యం మన హృదయంలో మనం ఉంచుకుందాం. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకుని ఉన్నానని తండ్రి కీర్తనకారుడు అన్న ప్రకారం, అయ్యా, నీ వాక్యము మా హృదయంలో ఉన్నప్పుడు తండ్రి, నీకు ఇష్టం లేని క్రియల నుంచి తండ్రి మేము విడుదల పొందుకోగలము. అయ్యా, పాపాన్ని మేము గెలవగలం అనేటువంటి సత్యాన్ని తండ్రి మేము తెలుసుకోవడానికి మాకు సహాయం చేసేందుకు స్తోత్రం. అయ్యా, నీ బిడ్డల యొక్క జీవితంలో యొక్క మాటలు విన్న తండ్రి, నీ బిడ్డల యొక్క జీవితంలో తండ్రి వారి పాపాన్ని గెలవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, వారి జీవితంలో కొనసాగుతున్న ప్రతి ఒక్క పాపాలు యేసు నామములో తండ్రి వారి జీవితం నుంచి శాశ్వతంగా తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రోజంతా కూడా మా సహోదరుల యొక్క జీవితంలో తండ్రి, అయ్యా, వారు చేసే అన్ని విషయాలు మీ హస్తము తోడిండి వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.